రెండో మాట, ఐదో మాట, క్షమించాలి, ఐదో మాట. ఎందుకు సిద్ధపడాలి అంటే దేవుని రాకడ త్వరలో రానయ్యున్నది కాబట్టి మనము సిద్ధపడాలి. యేసుక్రీస్తు రాబోతున్నాడు, దైవ కుమారుడు రాబోతున్నాడు. ఏ విధంగా మేఘాల మీద ఆయన వెళ్ళటం మీరు చూశారో అదే విధంగా ఆయన రాబోతున్నాడు. అపోస్తుల కార్యాల్లో ఉంటాయి ఆ మాటలు. చదవండి ఇప్పుడు ఇంకొక మాట మత్తయి సువార్త 24:44, 24 అధ్యాయము 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి. మీకు తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ ఏ వేళకు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా దేవుని కుమారుడు వస్తాడో, గర్భిణీ స్త్రీ ప్రసవ దినాలు నిండినప్పుడు ఎప్పుడు కానుపోతుందో తెలియదు. ఆ విధంగా క్రీస్తు వస్తాడు ఈ లోకంలోకి. ఆయన వచ్చినప్పుడు విడవబడ్డావా అంతే, నీ గతి ఇంకా అంతే. భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో అల్లాడిపోవాల్సి వస్తుంది. మిడతల దండు వచ్చేది 7 ఏళ్ల శ్రమలోనే. భయంకరమైన కరువు వచ్చేది, పిల్లలను తినే రోజులు వచ్చేది, మనుషుల యొక్క శరీరాలను పీక్కు తినే రోజులు ఆ 7 సంవత్సరాల్లోనే. మనిషి సావాలని పరిగెడతాడు, చచ్చిపోదామంటే సావు రాదట ఆ రోజుల్లోనే. అందుకే సంఘము ఎత్తబడాలి. 7 ఏళ్ల శ్రమలకు ముందే సంఘం ఎత్తబడాలి. 7 ఏళ్ల విందు మధ్య ఆకాశంలో దొరికిద్ది. 7 ఆకాశాలు ఉంటాయి, మధ్య ఆకాశంలో జరిగిద్ది. కానీ ముఖ్యమైన 3 ఆకాశాలే. మధ్య ఆకాశములో పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఒక ఇందు ఉంటుంది. అదే పెళ్లి కుమారుడు విందు. క్రీస్తు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తెకు పోల్చారు. యేసు పెళ్లి కుమారుడుగా భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు పెళ్లి కుమార్తెగా అన్ని ఆభరణాలు ధరించుకొని పెళ్లి కుమారుడికి ఇష్టపడిన రీతిగా సిద్ధపడాలి. అమ్మా, పెళ్లి కుమారుడు సిద్ధపడాలంటే నిన్న పెళ్లి చేశాం కదా, అమ్మాయి ఎట్లా ఉంది? మనం చర్చికి వచ్చారు, అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి కుందన బొమ్మ మాదిరిగుంటే ఆ అబ్బాయి ఏమో డ్రెస్ మంచిదన్న వేసుకొని రావచ్చు కదరా అని అన్నాను. అంటే అబ్బాయి ఇష్టపడటానికి అమ్మాయి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున. ఏమండి, మరి అబ్బాయిలేమో వాళ్ళు ఉన్నారులే, మోకాళ్ళ కాడి చినిగిన ప్యాంట్లు, పిక్కల కాడి చినిగిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ జుట్టును చూడాలి, మగవాళ్ళ జుట్టును చూడాలి, అబ్బాయిల జుట్లు కాకిబొచ్చు మాదిరిగా ఆడాడ జుట్టుంచేది, మిగతా ఎంత కటింగ్ చేసేది. అది క్రైస్తవులకు మంచిది కాదండి. క్రైస్తవులకు కొన్ని హద్దులు ఉన్నాయి. హద్దుల్లో దాటడానికి వీల్లేదు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు గెర్రలోనే పరిగెత్తాలి, గెర్ర దాటి అటు ఇటు వెళ్ళటానికి లేదు. ఆ పరుగు పందెం వాడు పరిగెత్తాలంటే గెర్రలోనే పరిగెత్తాలి. క్రైస్తవుడు కొన్ని హద్దులు ఉన్నాయి. సిద్ధపడండి, యేసు రాబోతున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడకపోతే విడవబడతావు. 2 మంచం మీద పడుకుంటారట, ఒకరేమో ఎత్తబడతారు, ఇద్దరు పొలంలో ఉంటారంట, ఒకరేమో ఎత్తబడతారు, ఒకరేమో విడవ. 2 మిద్దె మీద ఉంటారంట, ఒకరేమో ఎత్తబడతారు, ఒకరేమో విడవబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో కూడా చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. 14వ అధ్యాయము యోహాను సువార్త 14, 1, 2, 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను నేను. ఎందుకు వెళ్ళాడు? పరలోకానికి ఎందుకు వెళ్ళాడు ప్రభు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు ఒకసారి. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో వాళ్ళు చూస్తూ ఉండగా ఆయన పరలోకం వెళ్ళడం చూశారు. కానీ ఒక దేవదూతలు వచ్చి అంటారు, ఈ దైవ కుమారుడు ఏ విధంగా మనిషి కుమారుడు పరలోకానికి ఎక్కిపోవడం మీరు చూస్తున్నారో అదే విధంగా ఆయన మరలా వస్తాడు. 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఉంటాయి.
ఎందుకు వెళ్ళాడు పరలోకానికి ముందుగా అంటే మనకు నివాసాలు ఏర్పాటు చేయాలి, మనకు స్థలం సిద్ధం చేయాలి. సిద్ధమని ఉంది అక్కడ. మీకు స్థలము చదువమ్మా, అప్పుడు పక్క తీసేశారా? రెండో వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను. అది అందుకు నువ్వు బాప్తీసం తీసుకోమనేది, అందుకు నిన్ను సిద్ధపడి ప్రభు సన్నిధికి సమయానికి రమ్మనేది. ఎందుకు నువ్వు రమ్మనేదంటే, ఇదిగో ఆయన రాకడ రాబోతుంది, విడువబడతావా? నీ అంత దౌర్భాగ్యమైన స్థితి మరొకరికి ఉండదు. ఎంత ప్రార్థన పరుడు అరివి, ఎంత ప్రార్థన చేశావు, ఎంత కానుక ఇచ్చావు, ఏమంటే దశం భాగం ఇచ్చావు, అప్పుడప్పుడు ఇంటికాడ కూడికలు కూడా పెట్టించుకున్నావు, మారు మనసు పొందావు, రక్షింపబడ్డావు. ఇన్ని చేసి నీవు యేసు రాకడలో ఎత్తబడకుండా విడవబడ్డావా? అంతే. లేపండి, పుల్లమ్మ ఆంటీ లేపండి, తట్టమ్మ పక్కన తట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం నిద్ర వచ్చిద్దో, నేను వాక్యం చెప్పాలా, ఆమె జ్వాలపాట కదా. ఏం చేస్తావు? ఆమె అంటది, మాత్రలు నాయన, ట్యాబ్లెట్స్ ఏం చేయాలా, వేసుకొని వస్తున్నాను. ఆదివారం వేసుకోకుండా రమ్మంటా నేను. వేసుకొని వచ్చామని నిద్రపోతాను. ఏం చేయాలి? మందులతో బతుకుతున్నారు, ప్యాకెట్లు ట్యాబ్లెట్లే. ఇంకా అన్నం లేదు, అన్నంతో పని లేదు, మందులతోనే బతుకుతున్నారు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేను ఉండే స్థలంలో మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు ఆయన. ఈ లోకంలో స్థలం కొనడానికి, 10 గజాలు కొనడానికి, 10 సెంట్లు కొనడానికి, 10 గదులు కొనడానికి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు అవుతుంది. ఒక 10 సెంట్లు స్థలం ఉందంటే నువ్వు కోటీశ్వరుడివే. 1 ఎకరం నీకుందంటే నువ్వు కోట్లకు పడిగెత్తిన వాడివే. మరి పరలోకంలో అంత స్థలం సంపాదించుకుంటావా? ఏమో అర్థమవుతుందా? పరలోకంలో కొద్దిగా నీకు నివాసం కడుతున్నాడు ఆయన. వడ్రంగి, యేసుప్రభు వడ్రంగి. ఆయన మన కోసం మంచి ఇల్లు కడుతున్నాడు. ఇప్పుడు నాకు, నా కుటుంబానికి ఒక ఇల్లు కావాలి, ఆయన కడుతున్నాడు అక్కడ. నాకు ఒక స్థలం కావాలి అక్కడ. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకరోజు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని వచ్చారు. వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. అందరూ పడుకున్నారు, 10 మంది పడుకున్నారు. పడుకున్న మధ్యరాత్రి కేక వినపడింది, హో పెళ్లి కుమారుడు వచ్చాడు అని. అందరూ లేచారు, మంచిదే. కానీ అక్కడ సిద్ధపాటు లేని కొన్ని ఉన్నాయి. అక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఇద్దరు సమంగానే ఉన్నారు. దివిటీలు ఉన్నాయి, నిప్పు ఉంది, నూనె ఉంది. ఎవరి దగ్గర? బుద్ధిగల కన్యకల దగ్గర. బుద్ధి లేని కన్యకల దగ్గర దివిటీలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఏమి లేదు, నూనె లేదు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. నూనె లేకుండా వాళ్ళు వెలిగించారు, వీళ్ళు వెలిగించారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్న టైంలో దివిటీలు ఆరిపోతున్నాయి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ భాగం అంతా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఒక్క మాట మాత్రం అందులో చదవండి. ఒక్క మాట చదువు. 25:10 ఏం జరిగింది చూడు. వారు కొనుపోబడుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారు బయట ఆగిపోయారు. ఈరోజు అడుగుతున్నాను, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు కూడబెట్టుకున్నట్లయితే యేసుక్రీస్తు రాకడకు నువ్వు సిద్ధపడి వెళ్ళలేవు. నూనె ఉంది, దివిటి ఉంది, నిప్పు ఉంది. బుద్ధిగల కన్యకల దగ్గర, బుద్ధి లేని వారి దగ్గర దివిటి ఉంది, నిప్పు ఉంది, కానీ నూనె లేదు. వాళ్ళు అన్నారు, అయ్యా కాస్త ఎత్తే మాకు కొద్దిగా ఇస్తే పెళ్లి కుమారుడు వచ్చేసాడు అని అంటే, ఇది మీకు మాకు సరిపోదు. అయ్యా నేను నమ్ముకున్నాను కానీ నా కూతుర్ని కూడా పరలోకం కుదరదు. ఇద్దరికి సరిపోదు ఆ రైల్లో, బండిలో. ఎవరి సీటు వాళ్ళే.
ఎవరి టికెట్ వాళ్ళే కొనాల్సిందే. మనం ఈ బస్సులో అయితే 10 మందికి మన వాళ్ళ మొత్తానికి మనమే టిక్కెట్లు కొనవచ్చు. అక్కడ ఎవరి టికెట్ వాళ్ళే కొనాలి, ఎవరి సీటు వాళ్ళకే ఉంటుంది. అయ్యా నా కూతుర్ని కుదరనే కుదరదు, నీకు మాకు చాలదు. అర్థమైందా? నీకు మాకు చాలదో, మీరెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వాళ్ళు వెళ్ళొచ్చేలోపు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. 5 మంది బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చారు కొనుక్కొని. వచ్చిన తర్వాత అయ్యా మేము వచ్చాం తలుపుది తట్టారు. ఎవరు మీరు? తలుపుది తీస్తే మీరే, కావలసిన వాళ్ళే, యేసుప్రభు తెలుసు వాళ్ళు. అయ్యా మేము ఎవరు? నేను మరియమ్మను, నేను మార్తమ్మను, నేను ఆ అమ్మను, ఈ అమ్మను. మీరెవరో అదే అప్పుడే మర్చిపోయావా? కాస్త మర్చిమరుపు ఉందిలే, నాకు ఏం చేస్తావు మరి, మర్చిపోయా. మీరెవరో అన్నాడు అంతే. అక్రమం చేయవారులారా అది తొలగిపడ్డాయి. సమయాన్ని కేటాయించలేని వారిని అనే మాటలు అవే. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డల వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. ముగింపులోకి వచ్చేసాం, ముగిస్తున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చేసుకో, మీ కొరకు సిద్ధపరిచాను, ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని కట్టాను. 12 గుమ్మములు కలిగిన పట్టణాన్ని, బంగారపు వీధులు, బంగారపు మేడలు మీకోసం సిద్ధం చేశాను నేను. రండి, మీకే సొంతం చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన ఇల్లు పోగొట్టుకొని సిమెంట్ రాయితో కట్టిన ఇళ్ళ కోసం పాకులాడుతున్నాం మనమేమో అండి. అరే మురికాలో పక్కన ఇల్లు అయినా పర్వాలేదు, కానీ స్థలం ఉన్నా పర్వాలేదు, ఆ దానికి కూడా పాకులాడుతున్నాం. చాటకి వెళ్తా ఆడ కూర్చోలేకపోయాం కాసేపు. పక్కన పెద్ద మురికాలవ, ఆడ వేసుకున్నారు చిన్న రేకులు, 3 రేకులు. ఎందుకంటే స్థలం లేదు, ఏం చేస్తావు మరి. చంద్రమండలంలో ప్లాట్లు వేస్తున్నారని తెలుసా మీకు? ఎక్కడ? చంద్రమండలంలో ప్లాట్లు వేసుకొని వచ్చేసారు ఆల్రెడీ కొంతమంది. కానీ ఆక్సిజన్ ఉండదు అక్కడ, గాలి అందదు అక్కడ. ఏమండి, నివాస స్థలము యోగ్యమైనది ఎక్కడంటే భూమి మీదనే. ఎక్కడ మనిషి నివసించడానికి కుదరదో. అమ్మో, సముద్రంలో కూడా నివసించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా మీకు? ఎన్నో ప్రయత్నాలు. కానీ నేను అంటాను, అమ్మ పరలోకంలో అంత స్థలం సంపాదించుకోకూడదు. ఏమంటారు? మీకోసం నేను సిద్ధపరిచాను దేశం, మీకే రాజ్యం కట్టాను, మీకోసం స్థలం సిద్ధపరిచాను, ఇల్లు కట్టాను, రండి సిద్ధం చేసుకోండి, మీకోసమే. ప్రకటన గ్రంథం ఆఖరి మాట చదువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. 19:7. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ ఉత్సవమున సమయము వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏం చేయాలమ్మా? తాము సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచెదమని. అది ఆ రాజ్యంలో జరగబోయేది. పెళ్లి కుమారుడు క్రీస్తు అయితే పెళ్లి కుమార్తె సంఘము. ఈ సంఘము ఎలా ధరించుకోవాలంటే అన్ని అలంకారాలు ఉండాలి, ఆభరణాలు ఉండాలి. అంటే నేను చెప్పబోయేది మీరు ముక్కులు, చెవులకు గొలుసులు ఇవి కాదు నేను చెప్పేది. పరిశుద్ధ ఆభరణాలు. ప్రార్థన అనే ఒక ఆభరణం, పాడే ఒక ఆభరణం, సువార్త చెప్పే ఒక ఆభరణం, ఏమంటే ప్రజలు నడిపించే ఒక ఆభరణం, చర్చిలో ఇవన్నీ ఒక ఆభరణాలు. ఇవన్నీ ఆభరణాలు. ఈ పరిశుద్ధ అలంకారం ధరించుకొని భర్త రాబోతున్నాడు, భార్యగా నువ్వు సిద్ధపడి ఆ భర్తను ఎదుర్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాయి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా అంటే ఏవి సిద్ధపరిచెనో,
ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి ఏమ్మా పరలోకం మనకు కనిపిస్తుందా? లేదు. చెవికి అర్థం కాదు, హృదయానికి అసలు అర్థం కాదు, చెవికి వినపడలేదు. హృదయానికి ఏవో నీ కోసం సిద్ధపరిచి పరలోకంలో దాచిపెట్టాడు ఆయన బహుమానాలు. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి, 5 మాటలు మీతో పంచుకున్నాను. మొదటి మాట ఒకసారి చెప్పండి. మొదటి మాట, ఎందుకు సిద్ధపడాలి? సమయానికే ప్రార్థనకు సిద్ధపడి మందిరములో దేవునికి కనపడటానికి రావాలి. నెంబర్ 2, ప్రార్థన సిద్ధం చేసి ఒక అప్లికేషన్ సిద్ధం చేసి ఆ సమస్యలు ఎన్నున్నాయో అక్కడ రాసి ప్రభువుకు అప్పగించడానికి సిద్ధం చేయాలి ప్రార్థన. 3వది, బాప్తిసం పొందడానికి రక్షింపబడటానికి సిద్ధపడాలి. 4వది, సువార్త ప్రకటించడానికి ఈ రోజు నుంచి ఒక్కరినైనా నీ ద్వారా సువార్త ప్రకటించాలి, సిద్ధపడదాం. 5వదిగా, యేసు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన చెప్పాడు, నా రాకడకు ముందు కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము ఇవన్నీ వస్తున్నాయంటే మీరే అర్థం చేసుకోండి, యేసు రాకడ అతి సమీపంగా ఉంది. ఆఖరిగా మీతో మాట్లాడే మాట ఏంటంటే, ఒక తల్లిగారు అల్లారు ముద్దుగా పెంచుకుంది కొడుకుని. ఎంత అల్లారు ముద్దుగా అంటే తండ్రి లేడు కాబట్టి ఆ తండ్రి లేని లోటు తెలియకుండా కొడుకును పెంచింది. వాడు పెద్దవాడయ్యాడు, కొంచెం పెరిగాడు. పెరిగిన తర్వాత వాడికి లేని అలవాటు లేదు. వాడి ఆలోచనలు వేరు, వాడి తలంపులు వేరు, వాడి ఊహలు వేరు, వాడి ప్రయత్నాలు వేరు. ఆ తల్లి కుమిలిపోతూ ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూసింది, ఎన్నోసార్లు బాధపడింది. నాన్న నువ్వు వెళ్ళే దారి మంచిది కాదురా, నాన్న నువ్వు చేసే పని మంచిది కాదురా, నువ్వు చూసేది మంచిది కాదురా, నీకంటూ ఒక మంచి ఆలోచన ఉండాలిరా నాయన అని చెప్పినా వినలేదు. ఆఖరికి వాడి పాపాలకు హద్దులు దాటిపోయాయి. ఊళ్ళో అన్ని కంప్లైంట్లే. అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, అమ్మ నీ కొడుకు ఇలా చేశాడు, నీ కొడుకు ఇలా దొంగతనం చేశాడు అని అందరు కంప్లైంట్ ఇస్తూ ఉంటే తల్లిగా బాధపడేది, కొట్టేది, తిట్టేది. వాడికి 15 సంవత్సరాలు వచ్చినాయి, 18 సంవత్సరాలు వచ్చినాయి. ఆఖరికి పెద్ద దొంగ అయిపోయాడు. దొంగతనంతో ఆగలేదండి, ఆ దొంగతనాల్లో హత్యలు చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక ఇంట్లో ఒక వ్యక్తిని హత్య చేసి దొరికిపోయాడు ప్రభుత్వానికి. ఒక మర్డర్ చేశాడు, దొరికిపోయాడు. ఆ ఊర్లో కట్టుబాట్లు ఏందో తెలుసా? తప్పు చేసిన వాడికి, ఘోరమైన తప్పు చేసి హత్య చేసిన, వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, ఘోరమైన పాపం చేసిన వాడికి శిక్ష ఏమిటో తెలుసా? ఊరి వెలుపల ఒక పెద్ద గంట ఉంటుంది. ఆ గంట దగ్గర ఆ గంటకు ఒక తాడు కట్టి ఉంటారు. ఆ గంటకు తాడు కట్టినప్పుడు ఆ గంట ఎన్నిసార్లు మోగుతుందో అన్ని కొరడా దెబ్బలు. ఆ గంటను ఊపడానికి 2 బలవంతులు ఉంటారు. ఇది నిన్ను పట్టుకున్నారు, హత్య చేశాడు కాబట్టి శిక్ష ఆ గంట మోగినన్ని దెబ్బలు కొట్టాలి. 2 బలవంతులు తాడు దగ్గరికి వెళ్ళారు. ఆ పైన ఆ న్యాయాధిపతి కూర్చొని ఉన్నాడు. ఇక స్టార్ట్ అన్నాడు. 2 బలవంతులు గంట కొడుతున్నారు, గంట మోగటంలా. 2 బలవంతులు లాగుతున్నారు, గంట మోగటంలా. అది ఒక్కసారి ఊపితే చాలు మోగుతానే ఉంటుంది, ఆగదు. ఎన్ని కొరడా దెబ్బలంటే, ఎంత కొరడా దెబ్బలంటే వెనక కింద భాగంలో కొరడాకు ముళ్ళు అమర్చుంటాయి. కొడతా ఉంటే చర్మము లాగి వస్తూ ఉంటుంది, ఊడి వస్తూ ఉంటుంది. అలాంటి భయంకరమైన శిక్ష. ఈ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే శ్రోత పడిపోతాడు, లేదా చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి భయంకరమైన శిక్షకు గురి అవుతున్న సమయంలో గంట లాగుతుంటే మోగటంలా. ఏం జరిగింది? న్యాయాధిపతి అంటున్నాడు గట్టిగా, నాయకుడు అంటున్నాడు లాగండి. లేదు, మోగటంలా. 10-15 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది. 2 బలవంతులు తిన్నగా పైకి వెళ్ళారు. ఆ గంట పైన కోణంలోకి, ఆ పైన చాలా 90 అడుగులు ఎత్తులో ఉంది ఆ గంట. ఆ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందంటే అక్కడ ఒక తల్లి ఆ గంటను అలా వాటేసుకొని లోపల పట్టుకొని ఉంది. పెద్ద గంట అన్నమాట, చిన్నది కాదు. అప్పటికి ఆ తల్లి శరీరము నలిగిపోయింది, రక్తసిక్తమైపోయింది, ఒళ్ళంతా గాయమైపోయింది. ఆమెను తిన్నగా తీసి ఆవిడని కిందకి తీసుకొని చూస్తే ఎవరివిడ ఏమిటంటే పాపం చేసిన కొడుకు తల్లి. తప్పు చేశాడు చూడు, ఆ కొడుకు తల్లి. ఎన్నోసార్లు చెప్పింది. ఆఖరిగా కొన ఊపిరితో కొట్టుబిట్టాడుతున్న రక్తం మడుగులో ఉన్న తల్లిని చూసి కొడుకు, మా ఏంటమ్మా ఎందుకు ఈ పని చేశావో? నాన్న నీకు ఎన్నోసార్లు చెప్పాను రా, వినలేదు.
ఆఖరికి నిన్ను చంపడానికి ఆఖరి శిక్షరా ఇది. కొడుగ్గా నువ్వు చచ్చిపోవటము, తల్లిగా నేను ఇష్టపడటం లేదు, అందుకే నీ శిక్ష నేను భరిస్తున్నాను రా. దయచేసి నా మాట విని నువ్వు మారరా, నేను మరణించబోతున్నాను రా, నాకు మాట ఇవ్వరా, నువ్వు మారుతావని అని ఆ తల్లి ఆ రోజు చేయి చాపి ఇలా పెడితే ఆ రోజు ఆ చేతిలో చేయి వేశాడు కొడుకు. ఆ తల్లి మరణాన్ని చూసిన కొడుకు గుండె కదిలిపోయింది, గుండె పగిలిపోయింది. తల్లినే పొట్టన పెట్టుకున్న ఈ జీవితము మారకపోతే ఇక ఏస్టు అనుకున్నాడు. ఆ రోజు నుంచి ఒక క్రొత్త వ్యక్తిగా మారాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 2023 సంవత్సరాల క్రితము ప్రభు అయిన క్రీస్తు ఇదే పని చేశాడు కలువరి శిలువలో. నీకు పడాల్సిన శిక్ష, నువ్వు పొందుకోవాల్సిన మరణ శిక్ష ఆయన మీద పడింది. నువ్వు పొందవలసిన కొరడా దెబ్బలు, నీకు పడవలసిన భయంకరమైనటువంటి మరణము యేసు భరించాడు. ఆలోచించావా? ఇంకా నీ జీవితం మారకపోతే? అందుకేనా ఆయన మరణాన్ని అప్పగించింది? తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించింది అందుకేనా? ఇంకా నీ బ్రతుకులో మార్పు కనిపించకపోతే, ఇంకా మారు మనసు కనిపించకపోతే ఎందుకు ఈ జీవితమో యేసు అడుగుతున్నాడు. అమ్మా, నీ కోసం నా ప్రాణం పెట్టాను, ఇప్పుడైనా నువ్వు మారుతావా? నా కోసం బతుకుతావా? ఇంకా తల్లిని ఏడిపించే ఒక కొడుగ్గా, దేవుణ్ణి ఏడిపించే ఒక కూతురుగా ఉంటావా నువ్వు అని అడుగుతున్నాడు. అందుకే సిద్ధపడదాం. యేసు రాకడ అతి సమీపంగా ఉంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని యేసు రాగానే ఎత్తబడ్డావా? ఇదిగో రాజ్యం మీకోసమే, సొంతం చేసుకోండి. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మంచి మాటలు యేసు మనతో మాట్లాడాడు. ఒకసారి ఎత్తి పడతావా? అవునయ్యా, నిజంగా ప్రభువా, ఆ రోజు మా కొరకు కల్వరిలో నువ్వు మరణించకపోతే ఈరోజు మాకు